ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనకు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి మనకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి 4 ఇయర్ కోర్స్‌కి సంబంధించి మనకు దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే మనం తెలుసుకుందాం. సో, అంతకంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు చేయాలంటే ఎంతమందికి రీచ్ అవుతుందో మనకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ప్రతిదీ మీకు అర్థమైతే అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ దాన్ని ఎలా అప్లై చేయాలనేది మనం ఇప్పుడైతే చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకు ముందుగా ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి లింక్ ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. ఓకేనా. మొదటి స్టెప్లో మనకు రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనము క్లిక్ చేయగానే ఎంటర్ ది క్యాండిడేట్ ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక అది సెకండ్ స్టెప్లో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే మీ యొక్క ఎగ్జాంపుల్కి సంబంధించి ఇక్కడ చూడండి, నేను ఒక హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ ఈఏపీ సెట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. ఇక దాని పక్కన మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ఏపీ సెట్ సంబంధించి అప్లై చేసిన దాంట్లో మీకు ఏదైతే నేమ్ ఎంటర్ చేసి ఉంటారో ఆ విధంగా మీ యొక్క పేరు అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత మళ్ళొకసారి పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి మీ యొక్క క్యాప్చా అనేది అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాతనే మనం ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ షుడ్ బి యాక్టివ్ టిల్ ఇది అంటే మొబైల్ నెంబర్ అయితే ఏదైతే మనకు యాక్టివేట్లో ఉంటుందో దాన్ని అయితే ఇవ్వండి అని అయితే మనకు అడగడం జరిగింది. కాబట్టి మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉన్నదైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి ఓటీపీ రావడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఏదైతే మనకు మొబైల్ నెంబర్ ఇచ్చింటామో దానికి సంబంధించి ఓటీపీ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఓటీపీ పైన మనం క్లిక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈఏపీ సెట్ సంబంధించి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, సెకండ్ స్టెప్లో మనకి ఇక్కడ ఓటీపీ అని అడుగుతుంది కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఓటీపీ మీకు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయింది వస్తుందో అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ మీద నొక్కాలన్నమాట. ఆఫ్టర్ మనకు సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి తర్వాత మనకు చూపిస్తుంది. దాన్ని ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది. మనం అక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి దాన్ని మనం ఎంటర్ అంటే నోట్ అయితే చేసుకోవాలి. ఓకే. నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ ఇచ్చి చూడండి, ఇక్కడ మనకు యువర్ రిజిస్ట్రేషన్ ఐడి కనిపిస్తుంది కదా. ఇట్లా మనకు రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది. మనకు మెసేజ్ వస్తుంది, లేదంటే మనకి ఇక్కడ డిస్ప్లే అయినా కనిపిస్తుంది. దీన్ని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీన్ని నోట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అవుతుంది. ఇక తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అయిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ది లాగిన్ స్క్రీన్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ షోన్ బిలో, ఎంటర్ యువర్ యూజర్ ఐడి, తర్వాత పాస్వర్డ్, క్యాప్చా. ఇంతకుముందు మనం ఎంటర్ చేసాం కదా. దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా అడుగుతుంది. దానిపైన క్లిక్ చేసి లాగిన్ అయితే కొట్టాలి. ఇక లాగిన్ కొట్టిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ దాన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకు అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్, లోకల్, నాన్ లోకల్, రీజియన్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. ఇక దానికి సంబంధించి మనం నెక్స్ట్ స్టెప్లు అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటిని ఖచ్చితంగా ఏది కూడా మిస్ చేయకుండా మనకు సబ్మిట్ ఏదైతే నొక్కాలనుకున్నామో వాటన్నింటిని కూడా ఫాలో అవ్వండి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మొదట మనకి ఏదంటే పర్సనల్ డీటెయిల్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క ఏపీ అంటే దీనికి సంబంధించి హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఐడి కొడితే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఈ కాలమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇక్కడ ఏదైతే మనకు అడిగారో వీటన్నింటిని ఎంటర్ చేసుకుంటూ రండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఇక్కడ చూడండి, మీ యొక్క ఆధార్ నెంబర్ అడిగారు, జెండరు, మొబైల్ నెంబరు, తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, మెయిల్ ఐడి, తర్వాత రెసిడెంషియల్ అడ్రస్ అనమాట, మీ యొక్క విలేజ్ నేము, ఇవన్నీ కూడా అడిగారు. అదేవిధంగా మీ యొక్క
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కూడా అడగడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా మీరు ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసిన తర్వాత సో ఆఫ్టర్ క్లిక్ ది సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు పేమెంట్ నెక్స్ట్ స్టెప్ మనకు పేమెంట్ ఆప్షన్ కదా. సో పేమెంట్ చేయాలనుకుంటే అది మీరు ఎట్లా అంటే ఫోన్పే లేదంటే నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి, సో ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉన్న ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ దానిపైన క్లిక్ చేసి పే నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ అనేది పేమెంట్ అయిపోతుంది. సో పేమెంట్ అయిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ నేమ్, మొబైల్ నెంబరు, క్యాస్ట్ ఇవన్నీ మనకు డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. సో అక్కడ నెక్స్ట్ మనం కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు ఒక నెక్స్ట్ స్టెప్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీ కిందికి అంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా. ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీ కిందకి వస్తారో ఆ యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు సో మీరు ఏ యూనివర్సిటీ కింద అయితే చదివారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫైల్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అప్లై చేయడానికి ఏవే కావాలో వాటన్నింటినీ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలా. ఎంటర్ చేసుకున్న తర్వాత రీజియన్ ఎంటర్ చేసి సో సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేయగానే మనకు మీ యొక్క రీజియన్ అంటే మన దగ్గరలో యూనివర్సిటీ ఏదని అడుగుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఓకే, రీజియన్ కరెక్ట్గా ఎంటర్ అడిగారని అడుగుతుంది. సో మళ్ళీ ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా మనకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ లోకల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేటు, తర్వాత డిస్ట్రిక్ట్ మైగ్రేటెడ్. సో ఇవి ఏవైతే ఉంటాయో ఈ సర్టిఫికేట్ అన్నీ కూడా మీ యొక్క డేట్తో సహా ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత రీజియన్ అడుగుతుంది. సో వీటిని కూడా క్లిక్ చేయాలి. లోకల్ సర్టిఫికేట్ మనకు మీ సేవలు ఇచ్చింటారు కదా, సో దాని నంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్ ఎవరైనా వలస వచ్చింటే కనుక దానికి సంబంధించి మెన్షన్ చేస్తారు, ఒకవేళ లేదంటే లేదు. ఓకే, సో ఇక దాని తర్వాత మనకు నెక్స్ట్ మీ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ వాటన్నింటినీ కూడా మనకు చూపినటువంటి విధంగా సో కేబిల్లో ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఏవే డాక్యుమెంట్స్ కావాలనేది. సో వాటన్నింటిని ఇక్కడ పీడిఎఫ్ ఫైల్లో కన్వర్ట్ చేసుకునేసి ఒక్కొక్క దాన్ని ఇక్కడ మనకు సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత వీటిని మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక రీజియను ఇవన్నిటిని కూడా పీడిఎఫ్ ఫైల్లో డాక్యుమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ అప్లోడ్ అనమాట. మొత్తం అన్నీ అప్లోడ్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచర్, ఆధార్ కార్డు, 10వ తరగతి మార్కుల లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, తర్వాత ఈఏపీ ర్యాంక్ కార్డుకి సంబంధించి డాక్యుమెంటేషన్లో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ డాక్యుమెంటేషన్లో పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ర్యాంక్ కార్డ్ అడుగుతుంది. సో మీ మార్క్స్ ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ప్రీవియస్ వీడియో ఉంది, దాన్ని ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనకు ప్రీవ్యూ అప్లికేషన్ పైన సో ఏదైతే ర్యాంక్ కార్డ్ ఉంటుందో దాన్ని అప్లోడ్ చేసి ఒకసారి ప్రివ్యూ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ప్రివ్యూ అనేది వస్తుంది. ఓకేనా, సో ఈ ప్రివ్యూ అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చివరిగా మనకు అప్లికేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, తర్వాత రెసిడెన్షియల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సో ఇంటిగ్రేట్ గ్రూప్ సంబంధించి మార్క్స్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఓకే రీజియను, అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా మీకు ఇందులో తప్పులు ఏవైనా ఉన్నాయంటే ప్రివ్యూ చెక్ చేసి ఎడిట్ పైన క్లిక్ చేసి ఒకసారి ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే మనకి ఇక్కడ మెసేజ్ కనిపిస్తుంది కదా, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిటెడ్ ది అప్లికేషన్ అని అడుగుతుంది. సో ఓకే అంతా కరెక్ట్గా ఉంది అంటే ఓకే చేయండి. ఓకేనా, ఓకే చేసుకోండి. ఓకే చేస్తే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇక మనకు అప్లికేషన్ స్టేట్ ఏదైనా చూసుకోవాలనుకుంటే ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళి సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే నో యువర్ అప్లికేషన్ దాంట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ని ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మన యొక్క స్టేటస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నంబరు, మొబైల్ నంబరు ఇవన్నీ మనకు ఈ విధంగా కనిపిస్తాయి. ఓకేనా, ఇక్కడ పేమెంట్ స్టేటస్ కనుక్కోవాలన్నా దాని కిందే ఉంటుంది. సో దాన్ని కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక మనకు ఈ పేమెంట్ చేసినది ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే ఉండండి. ఇక తర్వాత ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్. సో మనం ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నామో దాన్ని ప్రింట్ తీసుకోవాలన్నప్పుడు సో ఇక్కడ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి ప్రింట్అవుట్ అయితే తీసి ఉంచేసుకోండి. ఓకే, మనకి ఇక ర్యాంక్ కార్డుల ఆధారంగా మనం దీన్ని చేయాల్సి ఉంటుంది. సో ఇక దీనికి సంబంధించి అప్లై ప్రాసెస్ అయితే ఇంకా మనకు టైం తక్కువ ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా మనకు 2-3 కౌన్సిలింగ్లలో జరుగుతుంది కాబట్టి మొదట ఎవరికైతే ర్యాంక్స్ కేటాయించి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. తదుపరి వాళ్ళు తర్వాత అప్లై చేసుకొని ప్రయత్నం చేయండి.
ఓకే, ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.